నాయుడుపేట గాంధీ పార్క్ దగ్గర దళిత నాయకులందరూ కలిసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతాం. పొద్దున్నే సూళ్ళూరుపేటలో మరి గొప్ప ఊరేగింపు కూడా జరిగింది. కారణం భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలన్నది అందరి కోరిక, ఆలోచన. మరి 79 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి దేశానికి. ఈ రోజుకి దళితులు అష్టకష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా దళితులను విభజించి పరిపాలించాలని అక్కడ ఢిల్లీలో మోడీ, మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశానికి మంచిది కాదు. మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలి, దళితులందరూ ముందుకెళ్ళాలి, ఆ దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధికి రావాలి. దీనికంతటికీ కారణం ఈ రోజు ఉన్నటువంటి భారత రాజ్యాంగం. ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిసి అందరూ ముందుకెళ్తున్నారు. ఇటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతుల్ని కూలదోలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ. నిన్ననే అమిత్ షా ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాడు. 30 రోజులు పైబడి ఎవరైనా జైల్లో ఉంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాకూడదు అని తీసుకొచ్చిన దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశ విలువలను, భారతదేశ ప్రగతిని దెబ్బతీసేదాని కొరకే తప్ప ఏమాత్రం భారతదేశ అభ్యున్నతికి పనికిరాదు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీకి నేను సున్నితంగా నాయుడుపేటను తెలియజేస్తూ, దళితుల ఐక్యత చాలా ముఖ్యం భారతదేశానికి. దళితులందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం. మరి వేరువేరుగా విభజించి పాలించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు మానుకోవాలి. తప్పకుండా చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని నేను నాయుడుపేట నుంచి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది కావాలని నేను మనసారా త్రికరణ శుద్ధితో నేను కోరుతున్నాను.